హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన ఛానల్లో మరణం తర్వాత ఆ 12 రోజులు ఆత్మ ప్రయాణం వీడియో చూసిన చాలా మందిలో 70% మంది యాక్సెప్ట్ చేయగా ఓ 30% మంది చాలా డౌట్స్ అడిగారండి బాబు. అసలు ఆత్మ ప్రేతాత్మలు ఉంటాయా అని, ప్రూఫ్ ఏంటి అని, నువ్వెళ్ళి చూసొచ్చావా అని, ఇలా చాలా రకాలుగా. ఎనీహౌ, ఆల్ రివ్యూస్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇలా అడగకపోయుంటే ఈ వీడియో చేయాలి అన్న ఆలోచన కానీ, మనకు ఎదురయ్యే అనుభవాలు, మనకొచ్చే కలలు, మనం కూడా బతికి ఉండగా మన కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలు ప్రేతాత్మల రూపంలో మనల్ని పట్టి పీడిస్తాయని, వాటి రుజువులతో కూడిన వీడియో చేసే అవకాశం వచ్చేది కాదు. అందుకే థ్యాంక్ యూ. అసలు ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రేతాలు ఉంటాయా, ఉంటే అవి జీవించి ఉన్న మన మీద ప్రభావం చూపిస్తాయా, ప్రూఫ్ ఏంటి అన్న విషయాలు గరుడ పురాణంలో చదివి మీకోసం విత్ ప్రూఫ్స్ ఈ వీడియో చేశాను. మరి మీరు కూడా ఈ వీడియో చూస్తే 100% యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మీకు నచ్చిన కామెంట్ చేయండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఇట్. మనం రోజు ఎవరో ఒకరు చనిపోయారు అన్న మాట వింటూ ఉంటాం. కొందరు హాయిగా నవ్వుతూ పూర్తి జీవితాన్ని అనుభవించి చనిపోతే, మరికొంతమంది చాలా అతి దారుణంగా అతి చిన్న వయసులో చనిపోతూ ఉంటారు. ఎందుకిలా అంటే, మన కర్మలను సక్రమంగా చేయకపోతే అవి పాపాలుగా పరిగణించబడతాయంట. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవరేంటో చివరి రోజులు చెప్తాయిలే, అందరి పాపం ఇక్కడే పండుతుంది అంటారు. నిజమే, మరణాన్ని బట్టి ఒక వ్యక్తి పాపాత్ముడా పుణ్యాత్ముడా అనేది చెప్పవచ్చంట. ఈ విషయం చాలా స్పష్టంగా తెలియచేశారు గరుడ పురాణంలో. తెలుసో తెలియకో పాపాలు చేసేవారు, పాపపు పనులు చేయాలి అనే కోరిక గలవారు ఆ కోరిక తీర్చుకోవటానికి అదుపులేని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. పాపాత్ములకు అసలు మరణం ఎలా సంభవిస్తుందో తెలుసా? పాము కాటు వేయటం, నీట మునిగిపోవటం, అగ్ని ప్రమాదం, పశువులు జంతువులు దాడి చేయటం, కరెంట్ షాక్ కొట్టడం, మారణాయుధాలకు బలైపోవటం, వీటి ద్వారా మరణం కలుగుతుందట. వీటితో పాటు వారే స్వయంగా ఆత్మహత్య చేసుకోవటం, ఉరిశిక్ష, విషప్రయోగం, గాలిలో ఏదైనా ప్రమాదం జరిగి చనిపోవటం, ఎత్తైన ప్రాంతాల నుంచి జారి పడిపోవటం, కుక్క కాటు వల్ల చనిపోవటం, దొంగల చేత చంపబడటం, ఇవన్నీ కూడా ఎవరైతే తమ కర్మలను సక్రమంగా నిర్వహించక పాపాత్ములుగా భావించబడి ఇలా మరణం పొందుతారని గరుడ పురాణంలో చెప్పబడింది. వారే చనిపోయిన తర్వాత ప్రేతాత్మలుగా ఉద్భవిస్తారంట. వీరే కాకుండా ఏ స్త్రీనైనా దూషించటం, శిక్షించటం, హింసించటం, త్యజించటం చేసినవారు, తల్లిదండ్రులను బాధించేవారు, మహాపాతకులు ప్రేతాత్మలుగా మారి శ్మశానంలోనే సంచరిస్తూ ఉంటారంట. అయితే ఇలా ప్రేతాత్మలుగా మారినవారు, వారు ఎవ్వరికోసమైతే తాము ఇన్ని పాపపు పనులు చేశామా అనుకుని వారినే పట్టి పీడిస్తాయంట. అంటే ప్రేతాత్మలు తమకు అతి ఇష్టమైన వ్యక్తిని ఆవహించి ఉంటాయి. అందుకే ప్రేతాత్మలు మనపై ప్రభావాన్ని చూపిస్తున్నాయో లేదో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. అయితే మీకు ఈ లక్షణాలు సూచనలు కనిపిస్తే ప్రేతాత్మలను వదిలించుకోవటానికి ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనలో చాలామంది ఎంత కష్టపడినా విజయాన్ని పొందలేరు. ఏ తప్పు చేయకపోయినా ఎప్పుడూ ఏదో దుఃఖసాగరంలోనే తమ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బాధ తమకు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఈ వీడియో మొత్తం చూసి అసలు మీపై, మీ వారి, మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల ప్రేతాత్మల ప్రభావం ఉందో లేదో తెలుసుకోండి. ఇంతకీ ఎలా తెలుస్తుంది అనే కదా మీ సందేహం? అయితే జాగ్రత్తగా వినండి. మీకు ఎప్పుడైనా కలలో మిమ్మల్ని ఎవరైనా గట్టిగా పట్టుకొని అణచివేస్తున్నట్టు అనిపించిందా? మీకు కలలో మీ చనిపోయిన కుటుంబ సభ్యులు కనిపించి ఏవో మాటలు చెప్పటం, చేష్టలు చేయటం, మీ పుట్టు పూర్వోత్తరాలు, కులగోత్రాలు చెప్పటం చేశాయా? మిమ్మల్ని బాధ పెట్టడం లాంటివి చేశారా? అయితే మీపై ప్రేతాత్మల ప్రభావం ఉన్నట్టే. ఇలాంటి కలలు వచ్చినా మీరు పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే ప్రేతాత్మలు మీపై శాపాలు పెట్టి మీ పనులు కాకుండా చేయటం, రోగాలు కలుగు చేయటం,
చిన్న చిన్న ప్రమాదాలు జరిగేలా చేయటం లాంటి వాటి ద్వారా మిమ్మల్ని దుఃఖపెడుతూ ఉంటాయి. నిత్యం చేసే పనులు చేయాలనిపించకపోవటం, పూజలు హోమాలు లాంటి వాటికి దూరంగా వెళ్ళిపోయేలా చేయటం, తల నొప్పులు, తల భారంగా అనిపించటం, బంధువులతో తగాదాలు రావటం, సంతానహీనులుగా ఉండిపోవటం, ఏ పని చేయాలి అనిపించకపోవటం, అనవసరమైన కోపం విసుగు కలిగి అందర్నీ బాధించటం లాంటివి చేయటం ప్రేతాల ప్రభావమే. అయితే ఈ ప్రేతాత్మలు బతికి ఉన్నప్పుడు తాము ఎవర్ని ఎక్కువగా ఇష్టపడ్డాయో వారినే ఆవహించి బాధిస్తూ ఉంటాయి. భయంకరమైన స్వప్నాలను కలిగించటం ద్వారా ప్రేత నివారణ చేయండి అని కోరతాయి. మనిషికి జరిగే ప్రతి కీడు వెనక ప్రేతాత్మ ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి. ప్రేత ప్రభావం ఉందని తెలుసుకున్నాక అసలు అవి ఎలాంటి స్వప్నాలు కలుగు చేస్తాయో తెలుసుకుని వాటి నివారణ గురించి ఆలోచించాలి. ప్రేతాలు ఇంకా ఇలాంటి స్వప్నాలు కూడా కలిగిస్తాయి. భయంకరమైన గుర్రాలు, ఏనుగులు, ఎద్దులు మిమ్మల్ని భయపెడుతున్నట్టుగా వికృత రూపంలో ఉన్న మనుషులు కనిపించటం, మీరు సంకెళ్లతో బంధించబడినట్టు, హింసించబడుతున్నట్టు కనిపించటం, ఎవరైతే మీ వారు చనిపోయిన వారు నిందలు పడుతున్నట్టుగా, శిక్షలు పడుతున్నట్టుగా కలలో కనిపించటం, మీ వారు అన్నం తింటూ ఉంటే మీరే స్వయంగా వారి నోటి వద్ద నుంచి కంచాన్ని తీసేసినట్టు, దాహంతో అలమటిస్తున్న మీ వారిని మీరే నీరందించకుండా లాక్కుపోతున్నట్టు, ఎద్దు మీద సవారీ చేస్తున్నట్టు, ఎద్దులతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నట్టు, చుట్టూ ఆహారం ప్రసాదాలు కనిపిస్తున్నా వాటిని పొందలేక ఆకలితో అలమటిస్తున్నట్లు, జంతువులు పక్షుల గొంతుకలతో వాటి భాషల్లో మనం కూడా మాట్లాడుతున్నట్టు కలలొస్తే ఆత్మలు పిశాచాలుగా, ప్రేతాత్మలుగా మారుతున్నాయని అర్థం చేసుకోవాలంట. మన సొంత అన్నదమ్ముడు లేక భార్య, సంతానం ఎవరైనా చనిపోయినట్టుగా కల వస్తే అది ప్రేతదోషమేనట. తన కుటుంబ సభ్యులందరూ తనను ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నట్టు, ఆకలి దప్పులకు అలమటిస్తున్నట్టు కలలు వస్తే అది కూడా ప్రేతదోషమేనట. మరి ప్రేతాత్మల ప్రభావాలకు, ప్రేత దోషాలకు విముక్తి లేదా అంటారా? ఈ విషయాలు కూడా గరుడ పురాణంలో ఉన్నాయి. ముందు చెప్పినట్టుగా మీకు కనుక అలాంటి కలలు వస్తే మీరు తప్పకుండా ప్రేత దోష నివారణ అనేది జరపాలి. లేకపోతే మీ జీవితమంతా దుఃఖసాగరంలా మారిపోతుంది. గరుడ పురాణం ప్రకారం ప్రేత దోష నివారణకు ఏం చేయాలంటే, చక్కని స్నానమాచరించి బ్రాహ్మణులకు పూజించి వారికి నల్లని ధాన్యాలు దానమివ్వాలి. గరుడ పురాణ పారాయణం చేయించుకోవాలి. వీటితో పాటు ప్రేతాత్మల నుంచి పూర్తి విముక్తి కోసం జ్యోతిర్విద్వాంసుల సహకారంతో ప్రేతాల స్థాయి ఏంటో తెలుసుకోవాలి. దాని ప్రభావం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి. స్థాయికి తగ్గ దాన ధర్మాలు చేయాలి. అందుకే మనం సమాజంలో చూస్తూ ఉంటాం, కొందరు అక్రమంగా కోట్లు సంపాదించినా వారి మరణానంతరం ఇలాంటి పేత ప్రభావంతోనే వారి వారసులు విరివిగా దానాలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం కదా. కాకపోతే బయటి ప్రపంచానికి ప్రేతాత్మ ప్రభావం గురించి చెప్పకుండా ఇలాంటివి చేస్తూ ఉంటారు అంతే. కలలో కనిపించిన ప్రేతాన్ని తలచుకుని నారాయణ బలి మంత్రాన్ని జపించి దానం చేయటం వల్ల అవి సంతృప్తి పొంది వెళుతూ వెళుతూ వారికి సుఖాలనిస్తాయి. వారి బంధువులకు కూడా ధనధాన్యాల వృద్ధిని కలిగిస్తాయి. సో అదన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఓసారి చెక్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూశారు కదా, కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.